హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ మరియు మధ్యంతర భృతి 30%తో మార్చి 3న ఏపీ బడ్జెట్ సమావేశం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఆశలు. కొత్త ప్రభుత్వంపై అంచనాలు, పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఎదురుచూపులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగ పెన్షనర్లు, ఉపాధ్యాయులు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి, పెండింగ్ డీఏ బిల్లుల కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్నారు. కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఎన్నోసార్లు అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ మీటింగులు నిర్వహించినా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఈసారి జరగబోయే ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యే ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా ఉద్యోగులకు సంబంధించి సమస్యలను పరిష్కరిస్తారనైతే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలను పరిష్కారం చేస్తారనైతే ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. పీఆర్సీ కమిషనర్ నియామకానికి ఎమ్మెల్సీ కోడ్ అడ్డంకి కాదని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గత కమిషనర్ రాజీనామా చేసిన క్రమంలో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎన్నికల కోడ్ వర్తించదని ఆయన అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు మధ్యంతర భృతి ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారని, తక్షణమే కమిషన్ను నియమించాలని ఆయన కోరారు. ఏపీ ఐకాస అమరావతి అనుబంధ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశాన్ని విజయవాడలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. వైకాపా పాలనలో 92 రోజుల పాటు ఒంటరి పోరాటం చేశామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో చలో విజయవాడ తదితర ఉద్యమాల్లో రిటైర్డ్ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని ఆయన కొనియాడారు. 90 సంఘాలతో కూడిన ఏపీ ఐకాస అమరావతి వారికి అడ్డం అండుగా అండగా ఉందనైతే భరోసా ఇచ్చారు. ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకం అండి ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు సమస్యలు పరిష్కరించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర సంఘ అధ్యక్షులు పిఎస్ శాస్త్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో తమ పాత్ర ఉందని గుర్తు చేశారు. 6 నెలల్లో సమస్య పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని అయితే ఆయన కోరారు. ప్రస్తుతం జిల్లాలో తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన బాధ్యులు పి. ఐ. లక్ష్మీనారాయణ, పి. నాగరాజు, ఆర్. రామ్మూర్తి, కెఎస్ హనుమంతు, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు. మరి 2023 జూలై 1 నుంచి రావాల్సినటువంటి 12వ పీఆర్సీ జాడ ఎక్కడ అని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈఎస్ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉద్యోగులతో ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. సో, 11వ పీఆర్సీలో 23% ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చి ఉపాధ్యాయులను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం 12వ పీఆర్సీకి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సరికాదన్నారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ కమిషన్ వేసి ద్రవ్యోల్బణం ఆధారంగా ఉద్యోగుల జీతాలు పెంచడం ఉద్యోగుల హక్కు అని, ఆ హక్కును ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం 12వ పీఆర్సీ చైర్మన్ నియమించాలని, రిపోర్టులు వచ్చే లోపల ఐఆర్ 30% ప్రకటించాలని ఆయన కోరారు. ఉపాధ్యాయులకు రావాల్సిన సుమారు 25,000 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ హక్కులు నిలబెట్టుకోవడం కోసం ఈ నెల 27న జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోరెడ్ల విజయ్ గారిని గెలిపించాలని యూటీఎఫ్ ఆయన తరపున అయితే కోరారు. ఈ విధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, మధ్యంతర భృతికి సంబంధించి ఇప్పుడు జరగబోయే బడ్జెట్ సమావేశంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా శుభవార్త చెప్తుందని అయితే ఆశిస్తున్నారు. ఉగాది కానుక హ్యాపీ. ఏపీ ఉద్యోగులందరికీ కూడా పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం, మధ్యంతర భృతి 30% మంజూరు చేయడం, పెండింగ్ బిల్లులు విడుదల చేయడం ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం చేస్తుందని అయితే ఆశిద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.